నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు. ముందుగా నేతి బొబ్బట్లకు పూర్ణం తయారు చేసుకోవడానికి ఒక కుక్కర్ తీసుకొని ఒక కప్ శనగపప్పు తీసుకొని దాన్ని 2-3 టైమ్స్ బాగా వాష్ చేయాలి. మళ్ళీ అందులో ఫ్రెష్ వాటర్ పోసి పెట్టాలి. ఆ తర్వాత అదే వాటర్లో ఒక స్పూన్ ఆయిల్, హాఫ్ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టేసుకొని 20 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్కర్ని పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడకనివ్వాలి. మనం ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూతని స్లోగా ఓపెన్ చేసుకోవాలి. పప్పు ఓవర్ కుక్ కాకుండా ఇలా గట్టిగానే ఉండాలి. పప్పులో ఉన్న ఎక్సెస్ వాటర్ని స్ట్రెయిన్ అవుట్ చేయడానికి స్ట్రెయినర్ తీసుకొని అందులో పప్పు వేసేస్తే ఆ పప్పులో ఉన్న వాటర్ అంతా కిందికి అవుట్ అయిపోతాయి. ఆ తర్వాత పప్పులో కొంచెం కూడా వాటర్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం పిండి తడుపుకోవడానికి ఓ బౌల్ తీసుకోవాలి. అందులో ఒక 10-15 స్పూన్స్ వరకు మైదా వేసుకోవాలి. పిండిలో ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక 1 స్పూన్ ఉప్పు వేసుకొని కొద్దిగా గీ ఆర్ ఆయిల్ వేసుకొని లేకుండా స్మూత్గా కలుపుకోవాలి పిండిని మొత్తం. ఇప్పుడు పిండిలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని స్మూత్గా కలుపుతూ ఉండాలి. మనం చపాతీ పిండికి తడుపుకున్నట్టు కొద్దిగా గట్టిగా కాకుండా లూజుగా తడుపుకోవాలి. ఎందుకనంటే పూర్ణం వేసి ప్రెస్ చేసేటప్పుడు ఈజీగా ఉండేటట్టు మనము మిక్స్ చేసుకోవాలి. బాగా మెత్తగా అయితే అది ప్రెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఒక సైడ్కి పెట్టుకోవాలి. కలుపుకున్న పిండిని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఒక మూత పెట్టుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వరకు బాగా నాననివ్వాలి. ఇప్పుడు పాకం కోసం మనము ముందుగా శనగపప్పు 1 కప్ తీసుకుంటే బెల్లం 1.5 కప్ వరకు క్వాంటిటీ తీసుకోవాలి. బెల్లంని స్టవ్ పైన పెట్టుకొని లో ఫ్లేమ్లో బాగా కరగనివ్వాలి. గట్టిగా ఉన్న బెల్లం తొందరగా కరగదు కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఉడకపెట్టిన పప్పుని ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. మరీ అటు మెత్తగా కాకుండా ఇటు గట్టిగా లేకుండా నార్మల్ స్లైట్ స్మూత్గా అయ్యే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు నేను మిక్సీలో చూపించే విధంగా పిండిని ఇలా స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. మనం పెట్టుకున్న బెల్లం స్లోగా కరుగుతూ ఉంటుంది. మనం చూపిస్తున్న విధంగా స్లోగా దాన్ని స్పూన్తో కలుపుతూ ఉండాలి. ఇలా సాలిడ్ నుంచి లిక్విడ్ అయ్యే విధంగా చూసుకోవాలి. ఇందులో కొద్దిగా సోంపు, కొద్దిగా యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసిన పాకంలోకి కొద్దిగా పప్పు వేసుకుంటూ స్లోగా కలుపుతూ ఉండాలి. ఉండలేకుండా స్లోగా కలుపుతూ ఉండాలి. ఇంకా మొత్తం ఆ పప్పు మొత్తము బెల్లంలో మిక్స్ అయ్యే విధంగా బాగా కలిపి లో ఫ్లేమ్ పైన దాన్ని కుక్ చేస్తూ ఉండాలి. మనం స్లోగా వదిలేయకుండా స్పూన్తో అటు ఇటు కలుపుతూనే ఉండాలి. కొద్దిసేపు అయిన తర్వాత అది కొంచెం టెక్స్చర్ మారి కొంచెం బ్రౌనిష్ కలర్లోకి చేంజ్ అవుతుంది. అంతవరకు మనం కలుపుతూనే ఉండాలి. కొద్దిసేపు అయిన తర్వాత అది గట్టిగా అవుతున్నప్పుడు మనము ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని స్పూన్తో అటు ఇటు కలుపుతూ ఉండాలి. ఆ పూర్ణంని మొత్తం మనం చేతికి ఫస్ట్ అంటకుండా ఫస్ట్గా కొంచెం గీ అన్న లేకపోతే ఆయిల్ అన్న పూసుకొని దాన్ని చిన్న బాల్స్ లాగా కన్వర్ట్ చేసుకొని ఒక బౌల్లోకి పెట్టుకోవాలి. ఒకే సైజులో పెట్టుకోవాలి. ముందుగా తడిపిన పిండిని మళ్ళీ ఒకసారి మూత ఓపెన్ చేసి మళ్ళీ స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మిక్స్ చేసుకున్న దాన్ని చిన్న ఉండలుగా రెడీ చేసుకొని మనము పూర్ణం ఏదైతే ముద్ద పెట్టినామో దానికన్నా కొంచెం ఎక్కువ సైజులో చిన్న బాల్ లాగా ఈ పిండిని రెడీ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని బాగా స్ప్రెడ్ చేసుకొని అందులో ముందుగా మనం రెడీ చేసుకున్న పూర్ణం బాల్ని పెట్టుకొని దాని చుట్టుపక్కల ఉన్న పిండిని మొత్తం బాల్ కవర్ అయ్యే విధంగా క్లోజ్ చేసుకోవాలి. ఒక ప్లెయిన్ సర్ఫేస్ పైన ఒక కవర్ తీసుకొని దానికి బాగా ఆయిల్ అయినా లేదా గీ అయినా బాగా రుద్ది
ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న ఆ బాల్స్ని ప్లేస్ చేసుకొని బాగా ప్రెస్ చేసి దాని తర్వాత చపాతీ కర్రతో కానీ లేకపోతే హ్యాండ్స్తో కానీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సన్నగా అయ్యేంత వరకు ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ స్లోగా అంటుకోకుండా పైన ఉన్న కవర్ని తీసేసి కింద ఉన్న కవర్తో పాటు స్లోగా చేతిలో వేసుకొని దాన్ని ప్యాన్ పైన వేయాలి. ప్యాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత అది వేసిన తర్వాత హై ఫ్లేమ్లోకి మార్చుకొని దానిపైన ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేస్తూ స్లోగా అటు ఇటు తిప్పుతూ ఉండాలి. ఇంకా కాలేంత వరకు ఉంచి పక్కన తీసుకొని పెట్టుకోవాలి. సేమ్ అదే విధంగా ప్రతి ఒక్క పూర్ణంని ఇలాగనే చేస్తూ ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ స్లోగా కాల్చుకుంటూ అన్నీ ఒక సైడ్కి తీసుకొని పెట్టుకోవాలి. తీసుకున్న పూర్ణం మళ్ళీ పిండితో ఎన్ని బొబ్బట్లు అయితే అవుతాయో అవన్నీ రెడీ చేసుకొని సైడ్కి చెప్పిన మెజర్మెంట్స్ లాగా చేసుకోగలిగితే సాఫ్ట్ అయిన బొబ్బట్లు ఈజీగా రెడీ అయిపోతాయి. సో టేస్టీ బొబ్బట్లు ఇప్పుడు మీ అందరి కోసం.